కన్నా యాక్చువల్గా 1 ఇయర్ సీనియారిటీ ఇలా సస్పెండ్ చేయాలంటే కూడా ఏదో మనం ఏంటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పర్మిషన్ కావాలి అనుకోవటానికి లేదు. ఎందుకంటే ఆయనకన్నా సీనియర్ని మన జత్వాని కేసులో సస్పెండ్ చేసినప్పుడు సునీల్ కుమార్ని సస్పెండ్ చేయడానికి నాకు తెలిసి సస్పెన్షన్, అరెస్ట్ అంటే ఎస్ మేబీ ఏమైనా అవసరమేమో, కానీ సస్పెన్షన్కి ఎటువంటి అవసరం లేదు. సో అంచేత మీరు ఇప్పుడు నన్ను ప్రశ్నించినట్టే నేను కూడా సునీల్ కుమార్ని ఎప్పుడు సస్పెండ్ చేస్తారు అని ఒక బాధితుడిగా నేను కూడా ప్రశ్నించాలని అనుకున్నా. గతంలో మీడియాలోనే మాట్లాడా. మళ్ళీ ఇంకా దానికి సొల్యూషన్ దొరకలేదు కాబట్టి మళ్ళీ మీడియా ముఖంగానే, అప్పుడు లోకల్ మీడియా, మరి ఇప్పుడు మీరంతా మరి నేషనల్ మీడియా కాబట్టి మీరు కూడా దీన్ని ఏదన్నా ముందుకు తీసుకెళ్ళి మరి త్వరగా సస్పెండ్ అయ్యేలాగా చూడాలి. కేసు విచారణ అయితే బాగా జరుగుతుంది. డెఫినెట్గా ముందులో కాస్త నత్తనాడకు నడిచిన మాట నిజం. డిఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు తర్వాత ఇప్పుడు ఒంగోలు ఎస్పీ గారికి ఇచ్చిన తర్వాత విచారణ అయితే డెఫినెట్గా వేగవంతంగా నడుస్తుంది. మొన్ననే మీరు చూశారు కదా, సుప్రీంకోర్టులో ప్రభావతి గారు అక్కడ దాక్కుని సుప్రీంకోర్టుకు వచ్చి ఈ రోజుకి ఆవిడ కనపడతల్లా. మరి సుప్రీంకోర్టులో మరొక రకంగా ఆవిడకి రిలీఫ్ దొరికింది. అది ఆధారగమ్మని ఇచ్చారు, ఇంకా ఆవిడ హాజరు కాల నాకు తెలిసినంతవరకు. బహుశా ఇంత తొందరగా వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకుండా మరి ఏమన్నా ఎక్కడికో వెళ్ళిపోయి ఉంటారేమో. నిదానంగా వస్తారు, చూద్దాం ఏమవుతుందో. ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పుని శిరసా వహించవలసిందే. సో ఆవిడ రావాలి. సో ఆవిడ వయసు రీత్యా కావచ్చు, మరి ఆవిడ గైనకాలజిస్టు, మరి దేశంలో ఉన్న జబ్బులన్నీ ఆవిడకు ఉన్నాయని చెప్పి ఆవిడ పిటిషన్లో కూడా పెట్టుకున్నారు. సో కాబట్టి డెఫినెట్గా కనికారం అన్నది ఒక మహిళకి ఎప్పుడు ఉంటుంది కాబట్టి బహుశా అసలు గమ్మత్తు ఏంటంటే ఆవిడ అరెస్ట్ చేస్తారని ఎవరు అనలా. పోలీసులకు కూడా తెలుసు కదా ఆవిడ మహిళని, 65 ఏళ్ళు దాటిని అని. అటువంటి వాళ్ళని అరెస్ట్ చేయరు. మరి అయినా మరి తప్పు చేసిన వ్యక్తిగా భయం ఉంటుంది కాబట్టి బహుశా ఆ భయం రీత్యా ఉంటుంది. మరి ఆవిడ కింద 2 కోట్లు కాదన్నా మరి పెద్ద లాయర్ని పెట్టుకున్నారు. మరి ధనం ఆవిడే సమకూర్చారా, ఆ ధనం ఆ తప్పు చేయించిన వాళ్ళు సమకూర్చారా అనేది తెలియనప్పటికీ అంతకుముందు విజయపాల్ గారు కూడా పెద్ద పెద్ద అభిషేక్ మను సింఘ్వి అంటే మీకు తెలియదు కాదు కదా, 25 lakhs బై చెక్. మరి ఆయన 3 సార్లు అటెండ్ అయ్యాడు. సో మరి ఇటువంటి ధనవంతులైన అధికారులు వీళ్ళందరూ కూడా మరి ఇందులో ఉన్నారు. మరి అప్పుడు ఇచ్చిన ధనమా లేకపోతే ఇంకెవరైనా సమకూర్చిన ధనమా? ఎందుకంటే మరి అంతంత అమౌంట్లు అధికారులు పెట్టుకోవటం కష్టం. సో కాబట్టి ప్రజలకు అందరికీ అర్థమవుతుంది తెర వెనక ఏం జరిగింది అన్నది. కనీసం నేను ఒక బాధితుడిగా ఇప్పుడు, ఎందుకంటే ఏమైంది, అలా కొట్టేంది, ఇవన్నీ అందరికీ తెలుసు. మీకు కొన్ని రెస్ట్రిక్షన్లు ఉంటాయి అడగటానికి, ఆరు ఓపెన్గా మాట్లాడటానికి. సో నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. శంఖంలో పోస్తాగానే తీద్దాం, అదంతా ఇన్వెస్టిగేషన్ అవ్వాలి. బట్ బేసిక్గా క్లియర్గా కనపడింది, కొట్టింది స్పష్టం. అన్నీ నాకు తెలిసి, ఎందుకంటే నేను అన్నింటిలో ఇంక్లూడ్ అవుతున్నాను. మా లాయర్లను కూడా పెట్టి ఆ కాపీలన్నీ, ఆ రిమాండ్ రిపోర్ట్లన్నీ కూడా కాపీలు నాకు కూడా వస్తాయి కాబట్టి స్పష్టంగా తెలిసింది. చాలామంది ఒప్పేసుకున్నారు జరిగింది. ఇలా బాధటం, ఉన్న ఆహాకారాలు. అక్కడ సునీల్ నాయక్ అని ఒక ఆఫీసర్ ఇప్పుడు బీహార్లో ఉన్నాడు. అతను మరి అతను కూడా ఎప్పుడు పిలుస్తారు, ఆ సామాన్లు, ఆ బ్యాగులో లాఠీ కర్ర, బెల్ట్ ఇచ్చింది ఎవరు?